వేలుతో నోటిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లోపల ఏదైనా అడ్డం ఉందా, ఏదైనా తిండి కానీ ఏదైనా మింగేసారు, లేకపోతే చాక్లెట్ ఒకటేసారి నోట్లో పెట్టేసుకున్నారేమో, అందుకే పడిపోయింది కదా, అవన్నీ చూడాలి. చూసిన తర్వాత ఇప్పుడు నోట్లో ఏం అడ్డం లేదు. నెక్స్ట్ అడ్డం అనేది లేదు కానీ గాలి తీసుకుంటారా లేదో చూడాలి కదా, దానికోసం మన దగ్గర ఒక టెక్నిక్ ఉంది, అదే లుక్, లిసన్ అండ్ ఫీల్. లుక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటే ఛాతీ భాగం కదులుతుంది ముందుకి వెనక్కి, అది చూడడమే లుక్ అనమాట. లిసన్ అంటే మన చెవిని పేషెంట్ ముక్కు దగ్గర పెట్టి గాలి బయటకు వదులుతున్న శబ్దం వినడం. ఫీల్ అంటే చెప్పపైన నోట్లో వచ్చే గాలిని ఫీల్ అవ్వడం అనమాట. ఇవి మూడు ఒకటేసారి ఒక 10 సెకండ్ల పాటు ఇలా చూస్తూ గాలి వినాలన్నమాట. శబ్దం వింటూ చెప్పపైన ఫీల్ అవ్వాలి. ఒక 10 సెకండ్లు చూశాను, గాలి ఆడట్లేదు, గాలి తీసుకోవట్లేదు. సో ఏమే మనం ఇప్పుడు చెక్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, గాలి పీల్చుకోవట్లేదు కాబట్టి బ్రీతింగ్ ఇవ్వాలి. బ్రీతింగ్ రైట్. ఇప్పుడు ఈ పేషెంట్ కి ఎలా బ్రీతింగ్ ఇస్తాం, ఇక్కడైతే మా దగ్గర నోస్ మాస్క్ ఉంది. బయట ఎక్కడైనా పేషెంట్ పడిపోయినప్పుడు మీరు నోట్లో గాలి ఇవ్వాలి. దానికోసం ఒక కర్చీఫ్ లాంటిది ఏదైనా అడ్డం పెట్టేసుకొని నోస్ ఏదైతే అది క్లోజ్ చేసి నోస్ ని నోట్లోకి గాలి ఇచ్చేయాలి. ఇక్కడ నోస్ మాస్క్ వేస్తాం. ఇలా పెట్టిన తర్వాత 1 సెకండ్ కోసం ఒక బ్రీత్ ఇవ్వాలి, ఒక శ్వాస ఇవ్వాలి. శ్వాస ఇచ్చాక 5 సెకండ్లు వెయిట్ చేయాలి. 1 2 3 4 5. ఎన్ని శ్వాసలు ఇచ్చాము ఇప్పుడు? 2 బ్రెత్స్ ఇవ్వాలి. 2 బ్రెత్స్ విత్ 5 సెకండ్స్ గ్యాప్ అనమాట. 2 బ్రెత్స్ ఇచ్చేసిన తర్వాత బ్రీతింగ్ అయిపోయింది. A B ఓవర్. C అంటే సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే ఏంటి, రక్తం మన బాడీలో ప్రసరించడానికి సర్క్యులేషన్ అంటాం, బ్లడ్ మూవ్మెంట్ అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ మనం ఎలా చెక్ చేస్తాం, పల్స్ తో చెక్ చేస్తాం. మీకు తెలుసా పల్స్ ఎలా చూస్తున్నారో తెలుసా? మామూలుగా రైట్, ఇది మొత్తం చెప్పినప్పుడు సర్క్యులేషన్ అవుతుందా లేదా. ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే బ్రెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాబట్టి బ్రెయిన్ కి రక్తం వెళ్తుందో లేదో చూడాలి. అది ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటుంది, కెరోటిడ్ ఆర్టరీ, దాంట్లో నుంచి వెళ్తుంది. అది చూస్తామన్నమాట, దాని పల్స్. అది ఎలా చూస్తామంటే మెడపైన మధ్య భాగంలో చేపెట్టండి. ఒక ఎక్కడైనా ఎముక లాంటిది కదులుతుంది, దానిపైన చేపెట్టాక కుడి పక్కకు కానీ ఎడమ పక్కకు కానీ నెమ్మదిగా జరపండి. ఇక్కడ పెట్టి నెమ్మదిగా పక్కకు జరపండి. ఒక గుంట లాంటిది వస్తుంది, అక్కడ 2 సెకండ్స్ పెట్టి అలా గమనిస్తే టక్ 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 అని కొట్టుకుంటూ గుండె కొట్టుకున్నది తెలుస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్ అది చెక్ చేద్దాం. పల్స్ లేదు అంటే పేషెంట్ గుండె కొట్టుకోవట్లేదు. సో ఇప్పుడు బ్లడ్ మొత్తం సర్క్యులేట్ చేయడానికి, రక్తం ప్రసరణ అయ్యేలాగా చేయడానికి మనం గుండె కొట్టుకునేలాగా చేయాలన్నమాట. గుండె కొట్టుకునేలాగా చేయడానికి కంప్రెషన్స్ ఇస్తాం. కంప్రెషన్స్ అంటే ఛాతీని నొక్కడం. ఇలా ఒక 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎన్ని 30. ఓకే, కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు మీ చేతిలోని మడల భాగం ఏదైతే ఉందో ఇది ఛాతీ మధ్యలో పెట్టి ఇంకొక చేతిని ఇంతగా ఇలా లాక్ చేసుకొని ఇక్కడ పెట్టి చేతులు స్టిఫ్ గా, ఇది మొత్తం కానీ మొత్తం ప్రాసెస్ నేల మీద పడుకోబెట్టి చేయాలి. పేషెంట్ ఇలా టేబుల్ మీద చేస్తే మీరు కంప్రెషన్స్ ఇవ్వలేరు. కింద పడుకోబెట్టి మోకాళ్ళ పైన కూర్చొని చేతులు లాక్ చేసుకొని స్టిఫ్ గా పెట్టి ఛాతీ మధ్య భాగంలో పెట్టి కంప్రెషన్స్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 30 కంప్రెషన్స్ ఇచ్చి వెంటనే మళ్ళీ ప్రెస్ ఇవ్వాలి. 1 2 3 4 5 మళ్ళీ కంప్రెషన్ స్టార్ట్. ఇలా 30 కంప్రెషన్లు 2 బ్రెత్స్, 30 కంప్రెషన్లు 2 బ్రెత్స్ ఇలా ఇస్తూ ఉండాలి. ఎప్పటి వరకు ఇస్తారు ఇలాగా? అంబులెన్స్ వచ్చే వరకు ఇవ్వాలి. మధ్యలో పేషెంట్ లేస్తే కూడా ఇస్తారా? ఇవ్వాలి కదా. మధ్యలో పేషెంట్ లేస్తే ఆపేయవచ్చు, లేదా అంబులెన్స్ వచ్చే వరకు కూడా ఇవ్వాలి. కాబట్టి పేషెంట్ కి మనం ఇప్పుడు కంప్రెషన్స్ ఇచ్చాం, బ్రెత్ ఇచ్చాం, కంప్రెషన్స్ ఇచ్చాం, బ్రెత్ ఇచ్చాం, కానీ పేషెంట్ లేదు. ఈ లోపల అంబులెన్స్ వచ్చేసింది. అంబులెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అది పేషెంట్ కి కనెక్ట్ చేసి పేషెంట్ గుండె కొట్టుకుంటుందా లేదా చూస్తారనమాట. చూసిన తర్వాత గుండె కొట్టుకోవట్లేదు అనుకుంటే కనుక కొన్ని రకాల పరిస్థితుల్లో గుండె కొట్టుకునేలాగా చేయడానికి కరెంట్ షాక్ ఇస్తారనమాట. దాంట్లో ఒక మెషిన్ ఉంటుంది, దాని
ఉండదు అనమాట.